నమస్తే రాయపాటి అరుణ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. థ్యాంక్ యూ. మేడం, చిరంజీవి గారికి లండన్ పార్లమెంట్ లో ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఏదైతే చిత్త పరిశ్రమ సంబంధించిన ఏదైతే ఆయన సేవ చేశారో దానికి సంబంధించి అది కూడా మన తెలుగు వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ట్వీట్ పెట్టడం జరిగింది. సో జనసేన పార్టీగా మీరేం చెప్పబోతున్నారు ఒక లీడర్ గా? జనసేన లీడర్ అనే కన్నా కూడా ఒక అట్టడుగు స్థాయి నుంచి స్వశక్తితో ఎదిగి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత పెద్ద పోటీదారులు మనతో పాటు బరిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ దాటుకుని ఒక విజయం సాధించేటువంటి అతి సామాన్యుల ఆలోచనకి ఒక ఊతం లాంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఎదిగినటువంటి క్రమాన్ని మనం గనక ఒక పాఠంగా నేర్చుకోవాలి అనుకుంటే ప్రతి సామాన్యుడు ఉన్నత శిఖరాలకు చేరొచ్చు. అట్లాంటి జీవిత చరిత్ర చిరంజీవి గారిది. అట్లాంటి వ్యక్తికి ఇవాళ యూకే పార్లమెంటు జీవిత సాఫల్య పురస్కారం అందించడం అనేది సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తికి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తాము. మాలాంటి సామాన్యులు కూడా ఒక గొప్ప స్థానాలకి ఎదగాలి అనుకుంటే ఆయన ఇన్స్పిరేషన్. చిరంజీవి గారే ఎంతో మంది యువతకి ఇన్స్పిరేషన్, సామాన్య యువతకి ఇన్స్పిరేషన్. ఒక స్టార్డమ్ ఉండాలి, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే డబ్బులు ఉండాలి, పలుకుబడి ఉండాలి, రికమెండేషన్ ఉండాలి అన్నటువంటి వ్యవస్థలను అన్నింటినీ కూడా పక్కకు నెట్టేసి నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో టాలెంట్ ఉంటే, నీకు నువ్వుగా ఎదగాలి అన్నటువంటి ధైర్యం నీకుంటే, నిలబడగలను అనేటువంటి ధైర్యం నీకుంటే నువ్వు నిలబడగలవు అని చెప్పేసి చూయించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అట్లాంటి వ్యక్తికి ఆ అవార్డు అనేది ఒక కిరీటంలో ఒక మణి లాంటిది. ఆయనకు ఉన్నటువంటి ఒక చిరంజీవి అనేటువంటి పేరు అనే కిరీటంలో, ఆయన సాధించినటువంటి విజయం అనేటువంటి కిరీటంలో ఇంకొక కలికి తురాయి చేరినట్టే తప్ప అది ఇంకా ఆయన వ్యక్తిత్వాన్ని మించినటువంటి పెద్దదైతే కాదు. ఓకే మేడం, ఇంకోటి ఏంటి, ఈ అవార్డ్ విన్ అయిన తర్వాత వైసీపీ కింద వాళ్ళ కామెంట్ చూస్తే మేడం, మీరు ఒకసారి చిరంజీవి మీరు లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎవరు, చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరు అని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దానికి మీరేమంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తమ్ముడుగా గుర్తించబడ్డారు. ఈ విషయం మేమందరం ఒప్పుకోవాలి. సినిమాల్లో మొదటి అవకాశం చిరంజీవి గారి తమ్ముడుగానే వచ్చింది. ఈ విషయం కూడా అందరం ఒప్పుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి లాగా ఎదగడానికి చిరంజీవి గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వమే, ఆయనలో ఉన్నటువంటి టాలెంటే, ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆ స్థాయికి నిలబడింది. ఎవరికైనా అవకాశాలు రావడానికి బ్యాక్గ్రౌండ్ పనిచేస్తుంది. అవకాశం వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఓన్ క్యాపబిలిటీ అనేది పనిచేస్తుంది. అందులో భాగంగానే ఎవరికైనా సరే ఎట్లాంటి అవకాశాలు వచ్చినా వాళ్ళు నిలబడే తీరే పెద్ద విషయం అన్నమాట. ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు. చాలా మంచి హాస్య నటులు ఆయన, పేరెన్నిక అన్నటువంటి వ్యక్తి ఆయన. కానీ వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ సినిమాలో, తర్వాత ఎన్ని సినిమాలు ఛాన్సెస్ వచ్చాయి మీరు ఒకసారి చెప్పండి? 2. దాసరి నారాయణరావు గారు ది గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఆయన. వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తే ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకొని తర్వాత ఎన్ని సినిమాలు తీయగలిగారు చెప్పండి? అలాగే మోహన్ బాబు గారు, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి హీరోల్లో ఎంతమంది 1, 2 అని పొజిషన్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు చాలా మంది. ప్రభాస్ గారని, మహేష్ గారని, జూనియర్ ఎన్టీఆర్ గారని, చరణ్ గారని, అల్లు అర్జున్ గారని. వీళ్ళల్లో ఏ ర్యాంక్ లో వీళ్ళిద్దరు నిలబడ్డారు ఒకసారి చెప్పండి? ఇలా చాలా మంది అవకాశాలు మాత్రమే బ్యాక్గ్రౌండ్ నుంచి చూసుకుని వస్తాయి. బట్ ఆ అవకాశాన్ని నిలబెట్టుకోగలిగేది, మరలా ఇంకొక అవకాశం రావడానికి అభిమానులు సంపాదించుకోగలిగేది మాత్రం వాళ్ళ ఓన్ టాలెంట్. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే నాగబాబు గారికి కూడా ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క క్యారెక్టర్ ఆ రంగంలో ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరంగా అవకాశం వచ్చింది మాత్రం చిరంజీవి గారు, వాళ్ళు అది ఒప్పుకొని తీరాలి. మరి రాజకీయ పరంగా చిరంజీవి గారు ఒక హోప్ ని క్రియేట్ చేస్తే ఆ హోప్ ని పట్టుకొని తన సొంతంగా ప్లాట్ఫామ్ ని నిర్మించుకొని నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు ఆ రోజు ఆ పార్టీని నేను చూసుకుంటానంటే చిరంజీవి గారు అప్పటికే ఉన్నటువంటి కుళ్ళు రాజకీయాల వల్ల నేను నిలబడలేకపోయి నువ్వు నిలబడలేవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చజెప్పి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత మనసులో సామాన్యుల కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం నిలబడాలి అన్నటువంటి వాళ్ళ అన్నయ్య నాటినటువంటి బీజం, చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్నటువంటి విధానం అవన్నీ మైండ్ లో అలాగే ఉన్నాయి కాబట్టి ఆయన టైం చూసుకొని జనసేన పార్టీని పెట్టారు. ఇవాళ జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చుకోగలిగారు. మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురయ్యో మీ అందరికీ తెలుసు. అవును మేడం, ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ లో ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అని అన్నారు. కానీ ఆవిర్భావ దినోత్సవంలో చిరంజీవి గారు ఎక్కడ కనిపించని పరిస్థితి, ఎందుకని అంటారు మేడం? ఎందుకని రాలా? ఆవిర్భావ
దినోత్సవానికి చిరంజీవి గారిని మేమేమి ఇన్వైట్ చేయలేదండి. అది పూర్తిగా పార్టీ కార్యకర్తలు, అంటే పార్టీ నాయకులతో ప్రజారాజ్యము మారి రూపాంతరం చెంది జనసేనగా మారింది అని అన్నారు కదా, సో అలా ఆ ఆయన సిచ్యువేషన్. అభిప్రాయం. చిరంజీవి గారి అభిమాన గణం జనసేనలో ఉన్నారు. చిరంజీవి గారి ఆశయం జనసేనలో ఉంది. అందులో భాగంగానే ఆయన ప్రజారాజ్యాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా జనసేనని అభిమానించవచ్చు, ప్రజారాజ్యమే జనసేన అన్నట్లుగా చెప్పారు. ఓకే. అందులో భాగంగానే ఆయన ఆ మాటలు మాట్లాడడం జరిగింది. ఓకే. మా ఆవిర్భావ దినోత్సవానికి ప్రస్తుతానికి రాజకీయంగా చిరంజీవి గారు మా పార్టీ అఫీషియల్ గా లేరు కాబట్టి మా పార్టీలో ఆయనకు ఆ ఇన్విటేషన్ వెళ్ళలేదు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ మాత్రం ఆ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. ఓకే. సో థ్యాంక్ యూ మేడం, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.